ధ్వజ సుప్రతిష్టకై. మన దేవాలయాలు కొండ మీద ఎందుకు ఉంటాయండి? తిరుపతి కొండ, సింహాచలం కొండ, అన్నవరం కొండ. హిందువులందరూ బంగారు కొండలండి. నిజంగాను మన దేవుడు కొండ మీద ఉంటాడండి. ఎందుకు చెప్పండి? కొండ మీద ఎందుకండి వెలవడం? ఆయనకేం పని లేదా? జంక్షన్లో వెలవకూడదా? ఈ వేదిక మీద వెలవకూడదా? ఓ మందిరంలో వెలవకూడదా? ఓ తోటలో శుభ్రంగా అట్టి చెట్లు మామిడి చెట్లు ఉండే చోట వెలవకూడదా? కొండ మీద ఎందుకండి? కొండ ఎక్కుతుంటే మీరు గమనించండి, ఈ మామూలు చిన్న చిన్న కొండలు కాదు, పర్వతారోహణ చేస్తారు కొంతమంది, పత్రికల్లో వస్తాయి. పైకి ఎక్కుతున్న కొద్దీ ఆక్సిజన్ ఉండదండి, బరువులు తగ్గించుకోవాలండి వాళ్ళు. శరీరం మీద బట్టలు తప్పితే ఇంకేం ఉండకూడదండి. కొండెక్కేవాడు ఇంత పెద్ద జగ్గు అన్నీ పట్టుకెడితే పడిపోతాడండి కింద. చాలా సింపుల్ లగేజ్, లెస్ లగేజ్ ఈజ్ మోర్ కంఫర్టబుల్. కొండెక్కుతున్న కొద్దీ బరువులు తగ్గిపోవాలి. అందుకే పర్వతారోహణ చేసేవాళ్ళు అడుగులు పెరుగుతున్న కొద్దీ కిందకి తోసేస్తారు వస్తువుల్ని. వాటర్ బాటిల్ కూడా తోసేస్తారు హిమాలయ పర్వతాలు ఎక్కేవాళ్ళు. అది కూడా బరువే, ఉండకూడదు అక్కడ. అది ప్రాణానికి గాలి ఆడదు. ఆక్సిజన్ సిలిండర్ తప్పితే ఏమీ ఉండదు. అది కూడా చాలా తగ్గించి బరువు తక్కువ సిలిండర్ పెట్టుకుంటాడు. కొండ ఎక్కుతున్న కొద్దీ బరువులు తగ్గించకపోతే ప్రాణాలు పోతాయి. దేవుడు కొండ మీద ఎందుకుంటాడు అంటే, ఆ దేవుణ్ణి నువ్వు చేరుకోవాలంటే బరువులు బాధ్యతలు తగ్గించుకో తగ్గించుకో తగ్గించుకో. అదే వైరాగ్యం. 25 ఏళ్లవాడు తాపత్రయపడ్డాడంటే తప్పు లేదండి. 70 ఏళ్లవాడికి కూడా తాపత్రయం వదలట్లా. పైగా మా అబ్బాయికి ఏం తెలియదు, మా అబ్బాయికి నీకే తెలియదు, వాడికి బాగా తెలుసు. నువ్వే అజ్ఞాని. వాడు చాలా వ్యవహారాలు చక్కబెడుతున్నాడు అక్కడ. అసలు వాడికి తెలుసు తెలియదు కాదండి, ఈ మనిషికి పెత్తనం వదలడం ఇష్టం లేదండి సమస్య. మా అబ్బాయికి ఏం తెలియదు అనే వంక మీద ఈయన ఇంకా పెత్తనం చెయ్యాలి. విషయం అది చెప్పడం. మా అబ్బాయి అమాయకుడు అంటాడు, మీ నాన్న కూడా ఇలాగే అన్నాడు. ఈ కబుర్లు చెప్పొద్దండి. అదే లెక్క. పెరిగ్గా మోహము దాకమును విడుము మోక్షగిరిని ధ్వజ సుప్రతిష్టకే. అంతేకాదు నిత్య జీవితంలో వ్యవహారాలు సాగించేటప్పుడు కూడా ఎలా ఉండాలో తెలుసా? ఇప్పుడు వేసవి కాలం, పనస్తోన్లు బాగా అమ్ముతూ ఉంటారు. గమనించండి, బడ్డీ మీద పనస్తోన్లు అమ్ముతారు. అక్కడ మీరు గమనించండి, పనస్తోన్లు అమ్మే చోట ఏముంటుందో. ఆ పనస్తోన్లు తీయడానికి వాడు ఎంత శ్రమ పడతాడో తెలుసునా అండి? సామాన్యంగా రావండి అవి. పెద్ద కాయి గగ్గులు గగ్గులుగా ఉంటుంది. దాని నిండా జిడ్డు, నూనె జిడ్డు అండి అంటుకుపోతుందండి. పనస జిడ్డు కనుక అంటుకుంటే వదలదండి అది. అందుకని వాడు ఆ పనసకాయను కొయ్యాలి, 2 ముక్కలు చెయ్యాలి, ఇలా తీయాలి, దాన్ని మళ్ళీ ఆ పీస్ అంతా తీయాలి, దాంట్లోంచి తొనలు తీయాలి, అవన్నీ ఓ డబ్బాలో వెయ్యాలి. మళ్ళీ నువ్వేమో తాజాగా లేవంటే పొలవు, అందుకు ఏదో చెయ్యాలి. ఈ పనస్తోనలు తీసే ముందు వాడు ఏం చేస్తాడో తెలుసునా అండి? చేతులకు నూనె రాసుకుంటాడండి. పనసకాయ తీసే ముందే చేతులకు నూనె రాసుకుంటాడు. మాకు బ్రాహ్మణులకి పనస పొట్టు కూర అంటే పరమ ప్రీతి. తద్దినాడు ఖచ్చితంగా వండుతాం. మా ఇంట్లో మా పెద్దవాళ్ళు మొగాళ్ళు 3 లేచేవాళ్ళు. బయట అరుగు మీద కూర్చుని లుంగీ కట్టుకుని శుభ్రంగా లుంగీ సగం పైకి ఎత్తేసి అర్ధనగ్నంగా కూర్చుని వీధిలో వాళ్ళకి విందు చేసుకుంటూ మధ్యలో పనసకాయ ఎదురుగా పెట్టుకుని కత్తి ఒకటి పట్టుకుని పట 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 కొట్టేవాళ్ళు. అంత శ్రమ ఎందుకు పడుతున్నారు అనిపించేది. తర్వాత పనస కొట్టు కూర వేసుకుని అందులో శుభ్రంగా నెయ్యి కాదు నూనె వేసుకోవాలి. దేని లెక్క దానికి ఉంటుంది. అందులో మళ్ళీ గుమ్మడికాయ పొడియాలు ఉండాలి. దేని కాంబినేషన్ దానికి ఉంటుంది. అదో శాస్త్రం. అది గొప్ప అదృష్టం. అవన్నీ తెలియదు. అందుకే ఆ పనస పొట్టు కూరలో గుమ్మడికాయ ఒడియాలు వేసుకుని శుభ్రంగా తద్దినం నాడు భోజనం చేస్తే తద్దినం అనేది అదృష్టం. ఈయన పోవడం నా అదృష్టానికే అనుకుంటాం. లేకపోతే కూర రాదుగా. అందుకే సామెత వచ్చింది తెలుగులో, పనసగా దొరికిందంటే తద్దినం పెట్టేశాడు అన్నాడు. ఎవరికో పనసగా దొరికింది, తండ్రి తద్దినం రాలేదురా. కానీ తద్దినం నాడు దొరకదు కదా అని 4 రోజుల ముందే తద్దినం పెట్టేశాడు. పనసకాయ దొరికిందని తద్దినం పెట్టేశాడు అంత అంటారండి. కానీ ఆ పనసకాయ నుంచి మనం నేర్చుకోవలసింది ఏమిటి అంటే, అంత యూసో అక్షిగాగనుట అభినచో. పనసకాయ ఎలా కొడతారో, ఎలా తొనలు తీస్తారో, కూర ఎలా చేస్తారో చూశాక సాగర ఘోషలో పద్యం రాశాను నేను. వేదాంతం అంతా పనసకాయలో ఉందయ్యా. అంతయు సాక్షిగా గనుట అభినచో నిగమాంత తత్వముల్ బంతులు నీయుడిన్. అంతయు సాక్షిగా గనుట అభినచో నిగమాంత తత్వముల్ బంతులు నీయుడిన్. పనస పండును కోయగ నూనె రాయ ఆవంతయు చేతి కంటదు గదా. పనస పండును కోయగ నూనె రాయ ఆవంతయు చేతి కంటదు గదా. మదిబూయు అసంగ తైలమున్ మదిబూయు అసంగ తైలమున్. పంతములేక ధర్మములు బాధ్యతలు నెరవేర్చుకుమ్మికన్. పనసపండు చూసినా అర్థం అవుతుందండి. పనసపొట్టు కొట్టాలన్నా, పనస్తోళ్ళు తీయాలన్నా చేతులకు నూనె రాసుకుంటే ఆ జిడ్డు మనకంటదు. అలాగే సంసారంలో సుఖంగా మనం ఉండాలి అంటే ఏ మోహం, ఏ బంధం, ఏ ఇష్టం, ఏ కోరిక మన మనస్సుకు అంటడానికి వీల్లేదు. చేశాం వదిలేశాం, చేశాం వదిలేశాం, అంతే. కొడుకొచ్చాడు, మాట్లాడాం, పంపించాం, అంతే. మళ్ళీ ఎప్పుడొస్తాడో ఈ మధ్య రావడమే లేదు. వద్దో నీకోసం యమధర్మరాజు వచ్చి కూర్చున్నాడు గుమ్మంలో, నీకు తెలియట్లా. ఈ కొడుకు వాడిని ఆపడు. వాడిని వెళ్ళేవాడిని.
వచ్చాడు మంచిది, రాలేదు పోన్లేరా నీకెక్కడిదిరా ఖాళీ అంటే అయిపోయాయి. ఎందుకు వస్తావమ్మా మా కోసం అన్న ఈ సాగతీత అనవసరం. ఇక్కడ వాడికి రావాలని లేదు, రాడు, లేదు ఖాళీ లేక రాడు. అమెరికాలో ఉన్నాడు కొడుకో కూతురు ఎవరైనా, వారానికో 10 రోజులకో ఓసారి ఫోన్ చేసి అంతే, ఇంకా చర్చ వద్దు. మా వాడికి బాగా లేదురా, అక్కడ డాక్టర్లు ఉన్నారమ్మా చూస్తారు, ఇంకా దాని గురించి చర్చ అనవసరం. అంతగా ఒకవేళ ఆందోళనగా ఉంటే అబ్బాయికి బాగుండాలి కాబట్టి ఆ కోరిక కోరకండి. కోరిక కోరితే దేవతలు చాలా తెలివైన వాళ్ళండి, అది ఒక్కటి బాగు చేస్తారు, మళ్ళీ ఏదో వచ్చేస్తుంది మనకు, ఆ కోరిక తీరుస్తారు. అది ఏమీ చెప్పకుండా నమ శివాయ నమ శివాయ నమో నారాయణాయ నమో నారాయణాయ శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః అని ఈ రకమైన భగవన్నామస్మరణ మనస్సుకు అలవాటు చేస్తే మీ పిల్లల ఆరోగ్యాలతో పాటుగా అన్నీ బాగుంటాయి. అన్నీ అమ్మవారు చూసుకుంటుంది, ఖచ్చితంగా అన్నీ చూసుకుంటుంది. మనమేం చేస్తూ ఉంటాం, ఈ జపం చేయడం మానేసి మా అబ్బాయికి బాగుండలా, మా అబ్బాయికి బాగుండలా, ఏమిటో మొన్న ఫోన్ చేస్తా అన్నాడు చెయ్యలేదు, ఇదే గొడవండి. మా అంట ఎంతసేపును. పైగా ఎవడో వీడు చుట్టం మేనత్త కొడుకొస్తే ఏమయ్యా బావా బాగున్నావంటే ఏం బాగుంటావు, ఆ అబ్బాయికి బాగుండలా, వాడు అమెరికాలో ఉన్నాడు, ఏం చేస్తావు నువ్వు, అంబాజీపేటలో ఉన్నావు నువ్వు, ఇక్కడ ఏం చేస్తావు, ఎందుకు వచ్చిన గొడవది. బాగున్నావంటే అయిపోయి ఈ చర్చ అంతా ఎందుకండి. ఇదే సమస్య. అంతయు సాక్షిగా గనుట అభ్యరించో. అదే అబ్బాయి అమ్మాయో కోడలో మన దగ్గర ఉన్నారండి పెద్దవాళ్ళు, మనం వైద్యం చేయిద్దాం. వైద్యం చేసేటప్పుడు కూడా ఆసుపత్రిలో చేర్పిస్తాం, ఆ పక్కలోనే కూర్చుంటాం, భగవత్ స్మరణ చెయ్యాలి, భగవత్ స్మరణ చెయ్యాలి, భగవత్ స్మరణ చేయాలి. అంతేగాని వాడిని ముట్టుకుని పైనుంచి కిందికి రాసి కింది నుంచి పైకి రాసి అక్కర్లేదండి. ఓవర్ యాక్షన్లు చేయొద్దు, వాడు దానికి ఆరాపం చేసుకుంటాడు. చెయ్యవలసింది ఏదో చెయ్యడం అంతవరకే, డాక్టర్ చెప్పినంతవరకే, మిగిలినంతా నమశివాయ నమశివాయ నమశివాయ. దెబ్బకి ఆ రోగిష్టి వాడు ఎవరైనా, తల్లి అయినా తండ్రి అయినా అబ్బాయి అయినా ఎవరైనా లేచి కూర్చుంటారండి. ఎందుకంటే మనం సమస్యను అమ్మవారికి వదిలేశాం, మనం జపం చేస్తున్నాం. భగవంతుడు చేసిన ప్రతిజ్ఞ. మనుషులు లక్షల మంది మాట తప్పుతారండి, మాధవుడు మాట తప్పడు, మాధవుడు మాట తప్పడు. 9వ అధ్యాయం రాజవిద్య రాజగుహ్య యోగంలో శ్రీకృష్ణుడు ప్రతిజ్ఞ చేస్తాడు, అనన్యాశ్చింత ఎంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వగామ్యహం. ఇతర చింత లేకుండా ఎవరైతే నన్ను మనస్సులో నిరంతరం భగవంతుడు నన్ను స్మరిస్తూ ఉంటారో వారి యోగక్షేమాలు రెండూ నేను చూసుకుంటా అన్నాడు. యోగం అంటే కావలసిన దాన్ని ఇవ్వడం, క్షేమం అంటే ఇచ్చిన దాన్ని కాపాడడం, రెండూ చూసుకుంటాడండి. ఇప్పుడు అనారోగ్యాలు ఉంటే ఏమి, అప్పుల్లో ఉంటే ఏమి, కష్టాల్లో ఉంటే ఏమి, భగవన్నామస్మరణ ఎందుకు చెయ్యం మనం? మనకి దానికి బద్ధకం అండి బాగా. అందుకోసం ఏం చేస్తాం మనం, విష్ణు సహస్రం చదివేస్తే చాలా అండి. ఎందుకంటే 10 నిమిషాల్లో అయిపోతుంది. లోకు స్తోత్రం 10 నిమిషాల్లో అయిపోతుంది. అవతల బారేసి మన ఫోన్ మనం మాట్లాడుకోవచ్చు. మన ఫోన్ మనకి ఇది పెంట ఒకటి ఉంది కదా, ఆ ఫోన్లో మళ్ళీ ఏమిటి బాగుండలేదు, ఏమిటో నిన్న నుంచి దగ్గు వస్తుంది, ఈ మాట మానయ్యమ్మ చదువుకో. ఎవరన్నా ఫోన్ చేసి బాగుందా అంటే బ్రహ్మాండంగా ఉన్నాం అని ఫోన్ పెట్టి అంతే. నన్ను ఎవరైనా ఏమండి బాగున్నారా అనగానే నా నోట వచ్చే మాట చాలా మందికి తెలుసు. వెంటనే ఏమండి బాగున్నారంటే బ్రహ్మాండంగా ఉన్నామంటాను, జ్వరంతో ఉన్నా సరే. ఎందుకంటే జ్వరంతో ఉన్నామనగానే ఓ పావుగంట మాట్లాడతాడు. ఇక్కడ మనకి శారడాన్ పేరడాన్ అన్నీ చెబుతాడు, అనవసరం. మా ఆవిడ ఇంట్లో చూసుకుంటూ ఈ పలకరింపు నాకు అవసరం లేదు. బ్రహ్మాండంగా ఉన్నాం, ఇంకా నా జోలికి రాకంతే. అయిపోయింది, అక్కడ సమాధానం అయిపోయింది. అందుకని ఎప్పుడూ మనస్సులో మనం ప్రత్యేకంగా పనసకాయ ఒలిచినట్టుగా, చేతులకు నూనె రాసుకున్నట్టుగా మనస్సుకి భగవన్నామం అనేటువంటి తైలాన్ని రాసుకుని సమస్య వచ్చినా సంతోషంగా ఉన్నా సరే, వేదిక మీద మనకి సన్మానం చేస్తున్నారు, బోళ్ళు మంది పొగుడుతున్నారు, మన మనస్సు ఎక్కడ ఉండాలో తెలుసునండి. నన్ను చూడండి మీరు ఇప్పుడు ఏం జరుగుతుందో తర్వాత సన్మానం చేస్తారు. నేను మనస్సులో నమశివాయ 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 ఈ పొగడ్తలన్నీ నేను వినానండి. వింటే అహంకారం వచ్చేస్తుందండి ఖచ్చితంగా. ఇంత గొప్పవాడు అంత గొప్పవాడు వద్దండి అవన్నీ. ఇవాళ ఇలాగే పొగుడుతారు, రేపొద్దున ఇంకో ఈ పొగడ్తలకు అలవాటు పడ్డామనుకోండి, ఎంతమందిలో ఎవరో దిగి నేను సన్మానం అందుకుని వెళ్ళిపోతుంటే వాళ్ళు ఏదో పొగిడేశారు కానండి, మీరు చాలా మార్చుకోవాలండి మీ విధానం అని ఎవడన్నా ఒక్కడ అన్నాడు అనుకోండి, అక్కడ నేను మొత్తం హైదరాబాద్ వెళ్ళే వరకు అదే ఉంటుందమ్మా, ఈ శాలువాలు దండలు ఉండవు. 100 మంది పొగిడినా ఒకడు విమర్శించగానే అది మన మనస్సుకు ఎక్కేస్తుంది. అందుకే పొగడ్తలు కూడా పట్టించుకోవడం మానేస్తే విమర్శలు కూడా పట్టించుకోవడం మానేస్తాం. డోంట్ కేర్ తీసి పారాయి. మనం ఏం చేసామో మనకు తెలుసు, మనం ఎందుకు చెబుతున్నామో మనకు తెలుసు. ఈయన గారి సర్టిఫికెట్ మనకు అవసరం లేదు, పొగడ్త అవసరం లేదు, విమర్శ అవసరం లేదు. మనం ఎందుకు చెబుతున్నామో తెలుసు స్పష్టంగా. ఎందుకంటే అసక్తి అనాసక్తి అనే తైలాన్ని మనస్సుకు పూసేసాం ఖచ్చితంగా. అప్పుడు పంతాలు లేవు, మన ధర్మం చేస్తాం, మన బాధ్యతలు చేస్తాం, అనుమానం ఏం. అప్పుడు ఖచ్చితంగా మన జీవితంలో విజయమే సాధిస్తామండి. వేరేదేది మనకు ఆపదలు వచ్చి ముట్టుకునేటువంటి సమస్య లేదండి. దానికి ఖచ్చితంగా మనం కట్టుబడి ఉండాలి. అంటే ఏది తెలుసుకోవాలయ్యా,
ఆత్మనౌకలోన ఆత్మలౌక నుండి యాత్రిక దేహములు తీరమునకు ఆత్మనౌకనందు యాత్రిక దేహములు తీరమునకు పారుచుండు పడవ నీటిలోన పరువులెత్తగవచ్చు నీరు పడవలోన చేరరాదు. ఒక పడవ నీటిలో ప్రయాణం చేస్తుంటే గమనించండి, ఎంత దూరం వెళ్ళినా పర్వాలా, ఎంత లోతైన సముద్రంలో పడవ వెళ్ళినా పర్వాలా, నీటిలో పడవ పెడితే పర్వాలేదండి, కానీ పడవలోకి నీరు రాకూడదండి, ప్రమాదం అండి. పడవలోకి నీరు వచ్చిందంటే పడవ మునిగిపోతుంది. కొద్దిగా నీళ్లు కదా అనుకోవద్దు, క్రమంగా వచ్చేస్తాయి. అందుకే నీటిలో పడవ ఉండొచ్చు, కానీ పడవలోకి నీరు రాకూడదు. మనం సంసారంలో ఉండొచ్చు, సంసారం మన మనస్సులోకి రాకూడదు. అది లెక్క. మనం అందులో ఉంటాం, మన పనులు చేస్తూనే ఉంటాం. అయిపోయింది వదిలేశాం అంతే. ఇంక దాని గురించి మళ్ళీ చర్చ, మళ్ళీ వ్యవహారం పెట్టామనుకోండి, అందులో పడిపోయినట్టే లెక్క. పైగా జీవితం అనేది ఎలా ఉంటుంది అంటే సుఖాలు దుఃఖాలు ఎప్పుడు వస్తాయో ఎవరూ చెప్పలేవండి. నిన్నటి దుఃఖము ఇప్పటికీ నిర్మల సౌఖ్యము, నిన్నటి దుఃఖము ఇప్పటికీ నిర్మల సౌఖ్యము, రేపు సౌఖ్యమో విన్నదనంబు చెప్పగల వీరులు లేరిలా, రేపు సౌఖ్యమో విన్నదనంబు చెప్పగల వీరులు లేరిలా, జీవితం బనన్ నిన్నకు నిన్నయేయగును నేటికి నేడగు రేపు రేపగున్, జీవితం బనన్ నిన్నకు నిర్ణయేయగును నేటికి నేడగు రేపు రేపగున్, ఉన్నది ఉన్నట్టుల్గొనుము ఊహల పోహలు మనుకొమ్మికన్. నిన్నటి దుఃఖం ఇవాళకి సుఖం మనకి తెలుస్తుందని ఖచ్చితంగా. ఒక ఏడాది క్రితమో 2 ఏళ్ల క్రితమో మన ఇంట్లో ఏదో దుఃఖం వచ్చింది, కష్టం వచ్చింది. మనం అప్పుడు బాగా ఇబ్బంది పడిపోతాం. కానీ ఓ ఏడాదో 2 ఏళ్ళు గడిచాక మనకు అనిపిస్తుంది, ఉదాహరణ చెబితే బాగుండదు.